The main reason why I call you up here, sir, more than anything, నాకు నా ఇల్లు చూశారు, నన్ను చూశారు, మొత్తం నా ఇల్లు మొత్తాన్ని కనిపిస్తున్నాయి. నాకు బతకడానికి అవసరమైనంత డబ్బు ఉంది. నాకు ఎంత పాపులారిటీ ఉందో నాకు తెలియదు, ఖచ్చితంగా అభిమానులు అయితే ఉన్నారు, ప్రేమించే వ్యక్తులు మట్టుకు ఉన్నారు. నాకు అంత పాపులారిటీ ఉంది. నాకు ఒక 70 లక్షలు విలువ చేసే ఒక ఆడి కారు ఉంది. ఇంకో 2 కార్లు కూడా ఉన్నాయి, పేర్లు కూడా నాకు తెలియదు, ఆస్ట్రా ఏదో ఉన్నాయి కార్లు. ఇన్ని ఉన్నాయి, కానీ నాకు ఎప్పుడు ఏదో ఒక తెలియని బాధ, తెలియని కోపం ఏదో ఉంటుంది. అదేదో నాకు అన్ని సంతోషంగా అన్ని బాగున్నాయని అనుకుంటాను అంటున్నా, కానీ ఎప్పుడు ఒక వెళ్తుంటుంది. పొద్దున్న లెగవగానే పేపర్లో ఏదో ఒక గొడవ, హర్తాల్, బంద్, చనిపోయారు, బాంబ్ బ్లాస్ట్లు, చాలా బాధ ఉంటుంది. ఎవరికో హాస్పిటల్ సరైన వైద్యం లేక చనిపోయారు, గుండాల చేతులు ఎవరో మనుషులు చచ్చిపోయారు. ఇలా ఎన్నో రకాల బాధలు వచ్చినప్పుడల్లా నాకు ఏం చేయాలో తెలియదు. గత 20 సంవత్సరాలుగా నాకు ఒక మోస్తారు వయసు వచ్చినప్పటి నుంచి గత 20 సంవత్సరాలుగా ఆ బాధ ఉండిపోతూనే ఉంటుంది. నేను ఎంత చదువుకున్నానో తెలియదు, కానీ నేను కరెక్ట్గా నేను ఇంటర్ 2 సార్లు 3 సార్లు నాకు గుర్తు కూడా లేదు, నేను ఫెయిల్ అయ్యాను. నా పెద్ద చదువు కూడా లేదు, నాకు మామూలు కాలేజ్ చదువులు లేవు, కానీ నేను చదువుకునే వేరు. చిన్నప్పుడు ఎప్పుడో ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఒక మోరల్ సైన్స్ బుక్లో చదువుకున్నాను. సో నిజాయితీ అనేది చాలా ఎసెన్షియల్ అని నేను నేర్చుకున్నాను ఆ రోజున. అలాగని చెప్పి నేను దాన్నే పాటిస్తూ వచ్చాను. అలాగని చెప్పి నేను ఎప్పుడు తప్పులు చేయలేదని, తప్పులు చేసుకుంటూనే జరుగుతూనే ఉన్నాయి, బట్ వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూనే ఉన్నాను. కానీ సమాజంలో ఈ బాధలు వీటి కోసం ఏం చేయగలను, ఎందుకంటే నన్ను చాలా విపరీతమైన అభిమానులు ఉంటారు నా కోసం. ఎంతోమంది నేను షూటింగ్లు చేస్తుంటే కట్టుగుడ్డలతోటి సరైన గుడ్డలు లేకుండా కూడా వచ్చేసి అయ్యా నాకు గబుకిన చేతులు పెట్టేస్తారు బిడ్డను, నా బిడ్డను ఏదైనా చూడు అంటారు. నాకు వాళ్ళకి ఎలా సహాయపడాలో నాకు తెలియదు, ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగు చేయాలో నాకు తెలియదు. సో గబుకిన బిడ్డను తీసుకొని నేను వెంటనే నేను హాస్పిటల్కి పంపించి తీసుకెళ్తాను. అది ఎంత చేసినా సరిపోవట్లేదు, ఇండివిజువల్గా నేను ఎంత చేద్దాం అనుకున్నా సరిపోవట్లేదు. అలాంటిది నేను ఈ రోజున ఇంతమంది ఇన్ని వేల మంది అభిమానులు, లక్షలాది మందిని చెప్పలేకపోయినా కనీసం ఒక 10,000 మంది అభిమానులు అయితే ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను ఒక సంస్థ స్థాపించబోతున్నాను. నాకు మిత్రులు చాలా మంది ఉన్నారు. ఆ సంస్థ ఇలాంటి వ్యక్తుల కోసం నిస్సహాయత జీవితం, అంటే కనీసం వైద్య సదుపాయం లేకుండా, కనీసం జీవన వసతులు, సపోజ్ మంచినీరు సరిగ్గా ఉండదు కొన్ని గ్రామాల్లో, అలాంటి గ్రామాలకి. సో దాంట్లో భాగంగా ఇంకా నాలో అంటే ఇటువంటి పని చేయాలంటే నేను ఎందుకు చేయాలి, ఇక్కడికి వచ్చిన అందరికీ నా పర్సనల్ ఎమోషన్స్ అయితే ఖచ్చితంగా లేవు. ఇది కేవలం నేను గత 20 సంవత్సరాలుగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి చూసి బాధపడి ఏదైనా చెయ్యాలి అనుకుంటుండగా నేను యాక్టర్ని అయ్యాను. అలాగే ఎంతోమంది ఇండివిజువల్గా సహాయపడుతూనే వచ్చాను, కానీ సరిపోవట్లేదు, నాకు తృప్తి రావట్లేదు. సో మెరుగైన సమాజం కోసం నేనేం చేయగలను అనుకుంటా ఉండేవాడిని. 100% స్ట్రైకింగ్ రేట్తో జైకేతనాన్ని ఎగరేస్తున్నాం ఈ రోజునంటే జనసేన 7 మూల సిద్ధాంతాలే కారణం. మీకు మొన్న మన జనసేన ఆవిర్భావ దినోత్సవం అని అనగానే పవన్ కళ్యాణ్, నేను ఎంత పేరుందో నాకే తెలీదు, ఇంగ్లీష్ పేపర్లో కూడా రాస్తారా నా పేరు అనుకుంటాను అప్పుడప్పుడు. ఏదో నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించాల, హిందీ జర్నలిస్ట్ పంపించారు నాకు. పవన్ కళ్యాణ్ చేంజెస్ హిజ్ ఐడియాలజీ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అని. అంటే వీడి అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని నాకు అనిపించింది. అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు 11 సంవత్సరాలు పార్టీని నడపగలడా? 7 సినిమాలతోటి సూపర్ స్టార్డమ్ రాగలదా?
నేను వద్దనుకున్నా ఓజీ ఓజీ అని అంటూ ఉంటారు. అవన్నీ వస్తాయా? 2007లో నేను కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు ఇష్టమైన నాయకులు, ప్రభావితం చేసిన నాయకులు, ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఒకళ్ళు నారాయణ గురు అయితే ఇంకొకళ్ళు షెగువేరా, ఒకళ్ళు జయప్రకాష్ నారాయణ అయితే ఇంకొకళ్ళు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, ఒకళ్ళు మదర్ తెరీసా అయితే ఇంకో వైపున భగత్ సింగ్. ఆ రోజు నన్ను అందరూ అన్నారు, నీకేంటి ఇంత పిచ్చి ఏంటి, నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ నీది అంటే నేను రోజు చెప్పలేకపోయాను అందరికీ. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఆ ఏకత్వాన్ని చూడగలిగాం కాబట్టి ఆ 7 సిద్ధాంతాలు వచ్చినాయి. నాకు ఒక్కొక్కరిలో నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను. అది నా మీద ఎంత ప్రభావితం చూపించింది, అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు. అంటే నేను అందరిలాగా నేను కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళా, డాక్టరేట్ లేకుండా పోవచ్చు, యూనివర్సిటీస్కి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ జ్ఞానాన్ని సముపార్జించటం నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను ఎప్పుడూ ఆపలా, ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాను. అంటే చిన్నప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీలు, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లు, సోవియట్ భూమి పత్రికలు, చరిత్ర, సంస్కృతి పుస్తకాలు, సాహిత్యం, ఫిలాసఫీ, ఫారెన్ అఫైర్స్ ఇవేమి చదవటం ఆపలా ఇప్పటిదాకా. అవన్నీ సామాజిక, చారిత్రక, రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాం? దేశ విభజన, కలోనియల్ చరిత్ర, తిరుగుబాట్లు, చిట్టాగాంగ్, విప్లవ వీరులు, తాకట్టులో భారతదేశం, ఆడమ్ స్మిత్లు, మాల్థూసియన్ థీరీలు చదవకుండా, అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా? అంటే ఇవన్నీ ఇంత అవగాహన, ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహన అని? అదే కదా. అంటే దానికోసం ఎలా పుట్టాలండి? ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకుని పుట్టాలా అండి? ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కాని లిటరరీ టర్మ్స్ తోటి మాటల్ని మాట్లాడాలా? పోనీ పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా? మావయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా? బాబాయిని చంపించుండాలా అని ఎక్కడ రాసిలేదు కదా. అంటే దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు, ఎన్ని అవమానాలు భరించాలి, ఎంత నలిగుండాలి, ఎంత జ్వలించుకుపోవాలి, ఎన్ని పోగొట్టుకోవాలి. వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్ని పోగొట్టుకుంటానే వచ్చాను. దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది.